హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జాను జాహ్నవి అండి. ఇవాళ నేను మటన్ కైమా చేయబోతున్నాను, ఫ్రై చేయబోతున్నాను. దీనిని ముందుగా కైమాని శుభ్రంగా కడుక్కొని పొయ్యి మీద పెట్టుకోవాలండి. మనం కడుక్కున్నాక వచ్చే వాటర్తో కొంచెం వాటర్ వేసుకుంటే కైమా ఉడికిపోయింది. దీంట్లో పసుపు, కొంచెం రా సాల్ట్ వేసుకొని ఉడకబెట్టుకోవాలండి. బాగా అంటే మటన్ తొందరగా ఉడకదు కదండి, తొందరగా అందునే ఉడకపెట్టుకుంటున్నాను. చూడండి, 1/2 కేజీ పైనే ఉంది. కొంచెం కైమా దాని సరిపడా ఉప్పు వేసేసుకుంటున్నానండి. ఇంకా మనకు కర్రీలో పడితేనే వేసుకోవాలి ఉప్పు, లేకపోతే లేదు. సరిపోయిద్ది ఇది. చూడండి, ఇంకా ఇది బాగా ఉడకనిద్దామండి. ఉడికినాక మళ్ళీ చూపిస్తాను. ఇందాక చెప్పాను కదండి, కైమాని ఉడకబెట్టినాక ఈ విధంగా ఉంది. దీన్ని ఇప్పుడు మనం ఫ్రై చేసుకోవాలి. ముందుగా బాండీ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలండి. దీంట్లో ముందు పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ కచ్చా పచ్చాగా చేసుకున్నానండి. దీన్ని మనం ఇప్పుడు పొయ్యిలో నూనె కాగిందండి. కాగినాక ఇంక వేసుకోవాలండి. ఇదిగోండి వేస్తున్నాను. పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ ఉల్లిపాయ వేస్తున్నానండి. పచ్చగా ఒక మిక్సీకి తిప్పాను, తొందరగా ఫ్రై అవ్వాలని. ఇదిగోండి, కొంచెం వేగినాక తర్వాత దీంట్లోకి కైమా వేస్తానండి. అది కూడా బాగా ఫ్రై అవ్వాలి. ఫ్రెండ్స్, ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేగిపోయినాయి, పేస్టు వేగినాయి కదండి. ఇప్పుడు ఫ్రై అయిపోయినాయి కదా, ఇప్పుడు కైమా వేసుకోవాలి. ఇదిగోండి, వేసుకున్నాక చూపిస్తాను కైమా. ఫ్రెండ్స్, ఇంక కైమా దీంట్లో వేసేసుకున్నాను. ఇంకా వీటిని ఫ్రై చేసుకోవడమే. ఫ్రై చేసుకున్నాక ఏ విధంగా ఉందో చూపిస్తాను. ఫ్రై చేసుకోవాలి. బాగా ఉడికిపోయిందండి, బాగా ఉడకపెట్టాను కదా. ఫ్రై చేస్తే ఏ విధంగా వస్తుందో దీన్ని బాగా ఎర్రగా రోస్ట్గా వేయించుకోవాలి. చూపిస్తాను. దీంట్లో ఎర్రగా వస్తుంది కర్రీ. బాగా వేయించుకోవాలి ఫ్రెండ్స్, బాగుంటుంది. కైమా చాలా టేస్టీగా ఉంటుంది. చపాతీలోకి బాగుంటుంది, రైస్లోకి బాగుంటుంది. చూపిస్తాను. బాగా పిల్లలు అయితే ఇష్టంగా తింటారండి. ఇది అప్పుడప్పుడు కలుపుకుంటూ ఉండండి, లేకపోతే అడుగంటేసేసిద్ది. ఫ్రై ఎప్పుడైనా అడుగంటేసేసిద్ది బాండీకి. కాకపోతే మీరు అప్పుడప్పుడు కలుపుకుంటూ ఉండండి. చూడండి ఎలా ఎగుతుందో. ఫ్రెండ్స్, ఎగుతుంది. కొంచెం దీంట్లో ఆయిల్ ఎక్కువే పట్టిద్ది కైమాలోకి. అన్నీ వేస్తే సరిపోయిద్దండి. మసాలా కానీ, కారం కానీ, కొంచెం టమాటా ఇవన్నీ వేస్తే సరిపోయిద్ది. చూడండి మీరే, చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. ఏం లేదండి, జస్ట్ మనం కోడిగుడు కానీ అది ఇది అంటారు కదా, అలాగే ఏం చేసుకోవటమే, అంత కష్టమేం లేదు. ఇదిగోండి టమాటా పేస్ట్, టమాటా ముక్కలు. ఇది కూడా వేసుకోవాలి. అంటే కొంచెం గ్రేవీగా కావాలన్నారండి ఇంట్లో వాళ్ళు, నేను గ్రేవీగా చేస్తున్నాను. ఫ్రైలోనే గ్రేవీగా చేస్తున్నాను. ఫ్రెండ్స్, మటన్ కైమాకు కావాల్సిన పదార్థాలు: మసాలాకి కొంచెం జీలకర్ర, ధనియాలు, చిన్నులపాయ, కొబ్బరి, అల్లం, చెక్క, లవంగాలండి. వీటినన్నిటి మనం మిక్సీకి వేసేసుకుందాము. ఇదంటే పొడి మసాలాగా చేస్తున్నానండి. ఇది ఫ్రైకి సరిపోయిద్ది కైమాకి. టమాటా కూడా మగ్గిపోయింది నూనెలోనే. ఫ్రై కూడా దగ్గర పడుతుంది. చూడండి, కొంచెం మధ్యలో కలుపుకుంటూ ఉండండి, లేకపోతే అడుగంటేసేసిద్ది.
మసాలా వేస్తున్నాను అండి. కొంచెం తడి పొడిగా వేసాను కొంచెం మసాలా. ఇది బాగా ఫ్రై చేసుకోవాలి తడేం లేకుండా. నాకు గ్రేవీ ఎక్కువగా కావాలండి. ఇంట్లో వాళ్ళు గ్రేవీ కొంచెం ఎక్కువ తింటారు, అందులో మసాలా కొంచెం ఎక్కువ వేసుకుంటాను. బాగా ఇష్టంగా తింటారండి, అందుకని కొంచెం అంటే సరిపడే వేసానులేండి. మీకు కావాల్సినంత మీరు వేసుకోండి, నాకు కావాల్సినంత నేను వేసుకున్నాను. మళ్ళీ ఫ్రై చేసిన ఇది అంతా మసాలా అంతా బాగా ఫ్రై అవ్వాలండి ఫ్రెండ్స్. ఇంకా ఫ్రై ఎగిపోయింది, మసాలా కూడా ఎగింది బాగా. చూడండి అడుగు కూడా అంటేస్తుంది. బాగా ఫ్రై అయిపోయిందండి. ఇలాగ ఉంటుంది ఫ్రై చేస్తే. తర్వాత దీంట్లోకి మనం కారం వేసుకోవాలండి. ఇదిగోండి ఫ్రెండ్స్, కొంచెం కారం వేసుకున్నాను కర్రీకి సరిపడా. ఇందాకే వేసుకున్నాను కదండి, ఉప్పు సరిపోయింది. కొంచెం మసాలా ఇవి ఎగటానికి కొంచెం తర్వాత పసుపు వేస్తున్నాను. వీడియో ఆన్ చేశాను అనుకున్నాను కదా కూడా కాదు. దీంట్లోనే కొంచెం పసుపు వేసాను ఫ్రెండ్స్, కారం వేసే కలుపుకున్నాను. తర్వాత దీంట్లోకి కొంచెం గరం మసాలా, కొంచెం గరం మసాలా టేస్ట్కి బాగుంటుంది. గరం మసాలా వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇట్లా 5 నిమిషాలు ఉంచుకొని ఇవ్వండి గరం మసాలా వేసాను. ఇట్లా 5 నిమిషాల నుంచి ఇవ్వండి ఫ్రెండ్స్. ఇంకా లాస్ట్లో కొత్తిమీర వేసుకొని ఒకసారి కలబెట్టుకోవడమే. అంతే ఫ్రెండ్స్, గుమ్మగుమ్మలాడే కైమా రెడీ. స్పైసీ గుమ్మగుమ్మలాడే కైమా రెడీ చేయండి. ఇది అట్టులోకి బాగుంటుంది, చపాతీలోకి బాగుంటుంది, అన్నంలోకి బాగుంటుందండి. మీకు కావాలా మా కైమా మటన్ కైమా నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ చేసి పక్కనున్న బెల్ని నొక్కండి, నోటిఫికేషన్స్ వస్తాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి. కూర రెడీ అయినాక ఈ విధంగా ఉంది. ఆయిల్ అంతా మసాలా అంతా సరిపోయిందండి. అంతేనండి. థ్యాంక్ యూ అండి.